కంచె గచ్చిబౌలి భూముల రుణాల వ్యవహారంలో ఒక బీజేపీ ఎంపీ ఉన్నారని ఆనాడే చెప్పానని ఇవాళ ఆయనకు ఫ్యూచర్ సిటీలో 1665 కోట్ల రూపాయల కాంట్రాక్టు కట్టబెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య అక్రమ సంబంధం బాగా నడుస్తోందన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసిన ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండవచ్చని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి సంఘం టీఆర్ఎస్ వీపీ తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీలో విలీనమైంది. ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదు, తాము కూడా చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారని, మరి 18 నెలల పాటు ట్యాపింగ్ అని డైవర్షన్ గేమ్ ఎందుకు నడుపుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విర్రవీగుతున్న పోలీసులు అధికారుల లెక్క చెబుతామని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దాదాపు 3 నెలల కిందే చెప్పిన కంచె గచ్చిబౌలి ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే తెచ్చిండ్రో అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట్టు ఇచ్చిండు కాంట్రాక్ట్. రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా, నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు, మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి. 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, వెంటనే దీని మీద అధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది. చెప్పి 4 నెలలే లేదు ఆలేదు. ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని? ఏం అక్కరుండదు నీకు ఇంతగానో? నువ్వు ఆయన కాపాడుతావు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా 1% అన్న తెలంగాణ గురించి ఉన్నదా?